నిర్మల్ జిల్లా తానూరు మండలం జుబీ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గణేష్ హారతి సమయంలో రాళ్లు విసిరానని ఒక వర్గం, దళితులపై దాడి చేశారని మరో వర్గం మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. గత కొంతకాలంగా గ్రామంలో ఓ జెండా గద్దె గురించి జరుగుతున్న ఆదిత్య పోరు ఈ గొడవలకు దారితీసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. నా కొడుకుకు పగబట్టిండ్లు, కోసేస్తా అని అనటిండ్లు. నాకు ఒక్కడే కొడుకున్నాడు, మేము గరీబల్లో. ఇట్లా కోసేస్తే ఏడన్నా చేనులో పోయి అడ్డమై కోసేస్తే మా చేని దూరం ఉన్నది. అయితే ఎట్లా చేయాలా మేము? ఎందుకు కోసేస్తామంటున్నారు? ఏమింది ఆడ జెండా ఇక ఆల్వాతిన్లు అని మాయిదివి దేవుడిది పాతం మేమని అందరు గుడి పాతిండ్లు. ఎవరు? ఇక మా కులం వాళ్ళు. ఎవరు కోసేస్తా అంటున్నారు? వేసేవాళ్ళు. బుద్ధ విహార్లో బుద్ధాయన ధమ్మ ఈ గ్రంథం నడుస్తుంది సార్. నడంగా కావాలని బీసీ వాళ్ళు అందరూ అక్కడ గణేష్ చతుర్థి పెట్టుకొని మాకు రౌతులతో మేము చదువుకుంటున్నాం సార్. వచ్చి మాకు 8:30 గంటలకు వచ్చి డైరెక్ట్ సార్ రౌతులు బట్టి మా చిన్న పిల్లగాళ్ళకు అందరికీ సార్ రౌతులు బట్టి కొట్టి గాయాలు చేసిండు. మళ్ళా మేము 100కి కాల్ చేసినాం. 100కి కాల్ చేసిన తర్వాత ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ వచ్చి మళ్ళీ అడిషనల్ ఎస్పీ వచ్చారు. వచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పి, మీకు ఏం బాధ ఉంటే మేము న్యాయం చేస్తా అని చెప్పి మళ్ళా ఎస్ఐకి ఏం చెప్పిండట అంటే ఇద్దరికి కూడా కేసు చేపి ఇద్దరికి కూడా లోపడేసేద్దామని చెప్పి పోయిండు సార్. నిన్న రాత్రి జారీ బీలో ఘటన జరిగింది 2 కమ్యూనిటీ మధ్యలో. దీంట్లో ఆల్రెడీ 2 ఎఫ్ఐఆర్స్ బుక్ అయింది. ఇప్పుడు అరెస్ట్ కోసం మనము ట్రై చేస్తాము. అరెస్ట్ చేసినప్పుడు నేను మొత్తం డీటెయిల్ ఇస్తాను.